అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది నివారణ అనేది ఒకటే మార్గం. దీనిలో ప్రజలకి అవగాహన కలిగించడం ఒకటే మార్గం. మీరు ఒకసారి కూర్చుంటే పాత రోజుల్లో పులిరాజాకి ఎయిడ్స్ అనేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బహిరంగంగా చర్చించే విధంగా తీసుకురావడం గణనీయంగా ఎయిడ్స్ వ్యాప్తి మనం తగ్గించగలిగాం. ఈరోజు ఇంకా కూడాను ఇది మత్తు పదార్థాలు కొన్ని కొత్తగా పొంతలు దొక్కినటువంటి అలవాటు వల్ల సంక్రమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో అవగాహన అవసరం. ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే భావితరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పాత్ర పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎయిడ్స్ ర్యాలీని 1వ తారీఖున జరిగే దానిలో అందరూ కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ అదేవిధంగా అవేర్నెస్ క్యాంపెయిన్ జరపడం జరిగింది. దీంట్లో ప్రముఖులైనటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా వివిధ కార్పొరేట్ చైర్పర్సన్స్, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పి రాజాబాబు ఐఏఎస్ గారు పార్టిసిపేట్ చేసి చాలా గొప్ప వేలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయటము, అదేవిధంగా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ హెచ్ఐవి ఏదైనా ఉన్న లక్షణాలు కానీ వ్యాధి కానీ ఉందనే అనుమానం కానీ కలిగినట్లయితే తప్పకుండా గోప్యంగా మీకు ఐసిటీసీ సెంటర్స్లో పరీక్షలు చేసి కౌన్సిలింగ్ చేసి ఉచితంగా మందులన్నీ ఇచ్చి మా ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి మెడికల్ అండ్ హెల్త్ టీమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ప్రతి ఏరియాలో కూడా ఐసిటీసీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఉన్న పేషెంట్స్ ఎవరైనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఉంటే రెగ్యులర్ బేసిస్లో మందులు వాడుకున్నట్టయితే ఆరోగ్యము దీర్ఘకాలంగా సాధారణ మనిషిలాగే జీవించడానికి ఉంది. సొసైటీలో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. వారి వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి కుటుంబ సభ్యులు కానీ సొసైటీ కానీ వారిని కూడా గౌరవంగా చూసి మంచి ఆహారాలు తీసుకునేటట్టుగా వారు కూడా తెలుసుకొని సొసైటీలో మెలిగి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.